హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీలో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదైతే ఆఫ్టర్నూన్ వ్లాగ్ అండి. ఆఫ్టర్నూన్ నేను ఏమేమి పనులు చేస్తానో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ అయితే గిన్నెలకి ఇట్లా అన్నీ కడిగేసి తూడ్చేసాను. నైట్ మా వారు వచ్చేటప్పుడు స్వీట్ కార్న్ అయితే తీసుకొచ్చారు. అవైతే అమ్ములు ఒలుస్తుంది. అవట ఫ్రై చేసి ఇద్దామని చెప్పి ఒలిచి మమ్మీ అంటే ఒలిచిస్తుంది. మొత్తం అయితే ఒలిచేసింది. ఇంకా చెత్త ఉందని చెప్పి ఇల్లు అయితే ఊకేస్తున్నాను. తర్వాత వాటిలోకి కొంచెం ఆనియన్స్ ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా, అలా అని ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. అవైతే మొత్తం ఒలిచేసి ఇచ్చేసింది అమ్ములు. పిల్లలు కదా ఏదో ఒకటి అడుగుతారు ఇంట్లో ఉండి. ఫస్ట్ అయితే ఇలా అయితే ఫ్రై చేసి ఇస్తున్నాను. ఆయిల్ వేసి దాంట్లో కొంచెం ఆనియన్స్ వేసాను. తర్వాత కొంచెం కళ్యమాకు వేసాను. వేసి అది కొంచెం ఫ్రై అయినాక కొన్ని పల్లీలు వేస్తే బాగుంటుందని చెప్పి పల్లీలు అయితే వేసాను. తర్వాత ఈ స్వీట్ కార్న్ అందులో వేసి కొంచెం ఫ్రై అయ్యేదాకా మూత పెట్టి వదిలేసాను. అది కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం వేసానండి కారం ఉప్పు, ఎందుకంటే పిల్లలు కదా తినరు ఎక్కువ అని చెప్పి కొంచెం లైట్గా కారం ఉప్పు అయితే యాడ్ చేశాను. అది మంచిగా ఫ్రై అయ్యేదాకా మూత పెట్టి వదిలేసేయాలి. మామూలుగా అయితే ఉడకబెట్టిస్తాను, కానీ అలా అయితే తినట్లేరు పిల్లలు. ఒకసారి ఇలా టేస్ట్ చూపిద్దామని ఇలా అయితే ట్రై చేశాను. మొత్తం అయితే ఫ్రై అయిపోయినాయి. అవి అయితే చల్లారని అని చెప్పి పక్కకైతే పెట్టేశాను. చూడండి ఇలా అయితే అయిపోయింది. బాల్కనీలో నాకు గుమ్మం ముందు మనీ ప్లాంట్ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము, కానీ నాకు ఛాన్స్ లేదు కదా. అందుకని ఇక్కడ గోడకైతే ఒక మూల కొట్టి బాటిల్లో అయితే పెట్టానండి. చూడాలి అది ఎలా వస్తుందో. గుమ్మం ముందు పచ్చగా ఉంటే బాగుంటుంది కదా, అలా అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇక తర్వాత కరెంట్ అయితే లేదండి. అమ్ములుకి మార్నింగ్ హెడ్ బాత్ అయితే చేపించాను, తలస్నానం. ఆయిల్ పెడదామని చెప్పి ఆయిల్ అయితే పెడుతున్నాను. ఇంట్లో అయితే మస్తు ఉక్కపోస్తుంది. ఎండాకాలం కదండి, టైంకి కరెంట్ అయితే సరిగ్గా ఉండదు. ఎంత పెడతావు ఇంకా అని చెప్పి అమ్ములు అయితే కోపంతో చూస్తుంది. ఆమెకైతే ఆయిల్ పెట్టేసి జుట్టు అయితే వేసాను. ఈలోపు ఇదైతే చల్లారిపోయింది. ఇక వాళ్ళకైతే వేసి ఇస్తున్నాను. ఇక వాళ్ళకైతే వేసి ఇచ్చేసాను. లోపల బెడ్ మీద కూర్చోపోండి అని చెప్పి అంటే వాళ్ళైతే లోపలికి వచ్చి కూర్చున్నారు. అమ్ములు చూడండి చాలా బాగుందని చెప్పేసి అంటుంది. తర్వాత వాళ్ళు అవి తిన్నాక కొంచెం గ్యాప్ ఇచ్చి అన్నం అయితే పెడుతున్నానండి. ఇలా ఏదైనా చేస్తే చాలు విన్ను అస్సలు అన్నం తినడు, అందుకే ఏం చేయబుద్ధి కాదు. చూడండి ఎంత సతాయిస్తుండో. తర్వాత వస్తూ నైట్ మా వారు మామిడి పండ్లు అయితే తీసుకొచ్చారు. అవైతే కట్ చేయమని చెప్పి అమ్ములు అడిగితే అవైతే కట్ చేసి ఇస్తున్నాను. అయితే వాళ్ళకైతే కట్ చేసి ఆడ పెడితే వాళ్ళైతే ఒక్కొక్క పీస్ తీసుకొని అయితే తింటున్నారు. తర్వాత బట్టలు అయితే మర్చేసామని చెప్పి పైనుండి బట్టలు అయితే తీసుకొచ్చి మర్చేసేస్తున్నాను. అమ్ములుని ఆమెను మర్చేయమంటే మర్చేది. అదే నేనైతే చేసేటప్పుడు అయితే నన్నైతే ఫుల్ డిస్టర్బ్ చేస్తుంది. నేను మర్చేస్తా అని చెప్పి ఆమెకి ఇంట్రెస్ట్ ఉంటే పని చేస్తుందండి, లేకపోతే అస్సలు చేయదు. మనం ఎంత చెప్పినా కూడా చేయదు. అదే తనకి ఇంట్రెస్ట్ ఉందనుకో మనం చెప్పనవసరం లేదు, ఆమెనే తీసుకొస్తుంది, ఫోల్డ్ చేస్తుంది, ఎక్కడైతే పెడుతుంది.
కొన్ని సార్లు నాకైతే మంచిగా హెల్ప్ చేస్తుంది, ఇంకా కొన్ని సార్లు అయితే చేయదు. మళ్ళీ చిన్న ఆమె కదా, ఆమెకేం చెప్దామని చెప్పి ఎక్కువ అయితే చేపియబుద్ధి కాదు. అట్లీస్ట్ షాప్కు కూడా పంపించబుద్ధి కాదండి. తనైతే వెళ్ళదు కూడా ఒక్కటి. ఇంకా తర్వాత ఇల్లు అయితే ఊకేసాను, బయట అయితే ఊకేస్తున్నాను. ఇలాగో ఈవినింగ్ అయిపోయింది కదా అని చెప్పి చూసి ఈవినింగ్ అంటుంది ఏంది అనేసి అనుకోకండి. టైం వచ్చేసి 4:05 అవుతుందండి. చూసారు కదా ఎండ అయితే ఎంత ఘోరంగా కొడుతుందో, 1:30 2 అయినట్టు కొడుతుంది. తర్వాత పిల్లలు అయితే స్నానం చేపిద్దామని వాళ్ళకైతే స్నానాలు అయితే చేపించేసాను. ఈవినింగ్ కదా కొద్దిగా చల్లగా పడుకుంటారని చెప్పి చేపించేసాను. చూసారు కదా విన్ను ఎట్లా అదరకొడుతుండో, వాడే వేసుకుంటాడట డ్రెస్సు. అంతేనండి, వీడియో అలా ఉంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను.